హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య తెలుగమ్మాయి వ్లాగ్స్. సో, ఈ వ్లాగ్ వచ్చేసరికి సింపుల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో, ఇంకా స్కూల్ అయితే అలవాటు అవ్వలేదు. సో, ఇంకా నేను దింపేసి ఇంకా అక్కడే కూర్చొని దూరం నుంచి వాచ్ చేస్తున్నాననమాట. ఆల్రెడీ ఇంట్లో చాలా అంటే చాలా పనులు చేసుకొని వచ్చి దింపాను. ఎందుకంటే ఇంట్లో నాకు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వాళ్ళకి అన్నీ ఇచ్చేసి నేను స్కూల్‌కైతే వస్తాననమాట. స్కూల్ 10:00కి కాబట్టి సో, మళ్ళీ మా వాడిని పంపుకొని అప్పుడు స్కూల్‌కొస్తాను. సో, ఇంకా అలవాటు అవ్వలేదు. ఏడుస్తూనే ఉన్నాడు. కేర్ టేకర్ ఆమె అలా ఎత్తుకునే ఉంది. సో, అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడనమాట. మొత్తానికి ఇంక వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఆఫ్టర్‌నూన్ కొంచెం పడుకోబెట్టి మా పెద్దోడి స్కూల్‌కైతే ఎళ్ళాననమాట. ఇంకా లాస్ట్ డే స్కూల్ అనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు. సో, అందుకని చెప్పేసి ఇంకా వాడైతే ఇంకా ఫ్రెండ్స్‌తో ఫుల్ ఆడుతున్నాడు. ఫుల్ ఎండలో 35 డిగ్రీస్ ఎండలో ఆడుతున్నాడు. నాకైతే చాలా ఇరిటేషన్‌గా ఉంది. కాకపోతే ఇంకా హాలిడేస్ కదా! పోనీలే అని నేను కూడా లైట్ తీసుకొని వదిలేసాను. నేను ఒక్కదాన్నే వస్తే పర్లేదు. మా చిన్నోడు కూడా ఉన్నాడు కదా! సో, వాడు ఇంకా చిన్న కిడ్ కదా! వాడికేమైనా ఎండ అవుతదేమో అని నాకు టెన్షన్ అంతే. మా వాడైతే ఎండ, కొండ, వాన ఏమీ లేదండి. ఆటలు అంటే చాలు ఇంకా అలా ఆడేసుకుంటూనే ఉంటాడనమాట. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఎన్ని రకాల మూవీస్ చూపిస్తారో ఏంటో వీళ్ళందరూ కలిపి కిడ్స్‌లో. చాలామంది పేరెంట్స్ ఇక్కడైతే కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. రెడీగా ఉండండి అన్నట్టుగా తయారయ్యారనమాట కిడ్స్. సో, ఇంకా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ అది కొని తెచ్చాననమాట. వాడు ఆల్రెడీ స్కూల్ నుంచి రాగానే తినేసాడు. ఇంకా మళ్ళీ వాడు తింటున్నాడని చెప్పేసి పేచి అనమాట అక్కడ. ఎలా అయినా సరే ఇంకా చిన్నోళ్ళు ఏముంది పెద్దోళ్ళ మీద వాళ్ళే ఎక్కువ సాధిస్తూ ఉంటారు. వాళ్ళే అన్నీ దొబ్బేస్తూ ఉంటారు. సెకండ్ కిడ్. ఫస్ట్ కిడ్ పాపం అమాయకం అనమాట. వాళ్ళకి అన్నీ వాళ్ళకి చేస్తాం. ఫస్ట్ బర్త్‌డే గానీ, ఫస్ట్ ఎవ్రీథింగ్ వాళ్ళకి చేస్తాం. సెకండ్ కిడ్‌కి చేయలేము. కానీ ఇక్కడేంటంటే ఫస్ట్ వాళ్ళకి ఉన్న ఇదంతా కొంచెం వాళ్ళు పెద్దవుతారు కాబట్టి అన్నీ చిన్నోళ్ళే దొబ్బేస్తూ ఉంటారనమాట. మా ఇంట్లో అయితే ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా 2, 3 స్పూన్స్ ఇచ్చాడు. ఇవ్వను అంటున్నాడనమాట వాడు. ఇంకా అలా అలా వాళ్ళనేదో ఎంగేజ్ చేసి 4, 10 దాకా ఆడారు. ఇంకా కాసేపయితే ఇంకా పడుకోబెట్టేసాననమాట కొంచెం ఏసీ వేసి. ఎందుకంటే అసలు ఈ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఇంకా కమింగ్ అప్ వ్లాగ్స్‌లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇంకా అలా ఐస్ క్రీమ్ కోసం కొట్టుకొని, చాక్లెట్స్ కోసం కొట్టుకొని మొత్తానికి అయితే ఇంకా మళ్ళీ ఇద్దరు పడుకున్నారనమాట. కిందన బెడ్డేసుకొని పడుకున్నారు ఆడి ఆడి. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళిద్దరికీ మిల్క్ అయితే కలిపేసి ఇచ్చేసాను. ఆల్రెడీ అలా చల్లారిపెట్టి ఉంచాననమాట. ఇంకా లేచాక స్నాక్స్ అలాగే పాలు ఇస్తున్నాను. ఈ చైర్ డీటెయిల్స్ అవి కూడా నేను చిన్న షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. అమెజాన్‌లో తీసుకున్నామది. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ రెస్ట్‌గా ఉంది చాలా. ఇంకా వీడికైతే జూనియర్ హార్లిక్స్ స్టార్ట్ చేశాననమాట. సో, చూడాలి అది ఎంతగా పడుతోందో లేదో ఏంటో చూడాలి. ఇంకా అలా వాళ్ళకి పాలు అన్నీ కలిపి ఇచ్చేసి ఇంకా ఈవినింగ్ అకాడమీకైతే వచ్చాను. ఈవినింగ్ అంటే 6:30కి అనమాట. ఎందుకంటే నేను ఆ టైంలోనే బట్టలు ఆరేసి బట్టలు తీసుకుంటూ ఉంటాను. నాకు మైగ్రేన్ హెడేక్ ఉందనమాట. సో, ఇంకా హెడేక్ ఉండడం వల్ల ఏంటంటే నేను ఎండలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేను. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలోనే బట్టలు ఆరేసి మర్నాడు మార్నింగ్ అంతా బట్టలు ఆరిన తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ తీసుకొస్తూ ఉంటాననమాట. 6:30కే అలాగా. అలా అయితే ఎండ డైరెక్ట్‌గా కొట్టకుండా ఉంటుందని. సో, మైగ్రేన్ హెడేక్ చాలా అంటే చాలా తీవ్రంగా ఉన్నవాళ్ళు కిందన కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాననమాట మైగ్రేన్ హెడేక్‌కి. అలాగే ఇంకా ఎవరైనా మైగ్రేన్ హెడేక్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏమైనా ఉంటే మీ క్వెషన్స్ అడగండి. సో, నాకు షేర్ చేసుకోండి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే. ఎందుకంటే ఎండ తగిలిందా ఇంకా నేను తట్టుకోలేననమాట. ఇంకా ఒక్కొక్కసారి తప్పకపోతే స్పెక్ట్స్ పెట్టుకొని ఎళ్లి ఆరేస్తూ ఉంటాననమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇస్తున్నాను. సో, కొంచెం ఇది బెల్లం చిక్కీ అంటారు కదా! అది. సో, కొంచెం ఏదో ఒకటి కొంచెం హెల్తీ స్నాక్స్ ఇవ్వాలి కదా! అని చెప్పేసి కొంచెం కారపూస అయితే చేశాను కదా! అది.
ఇంకా మా వాడు ఆ రోజు శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అనుకుంటా ఇది. ఆ రోజు శ్రీరామనవమికి బొమ్మలు గీశాడు సీతారాములది. చాలా బాగా గీశాడు. కాకపోతే ఇంకొంచెం కొంచెం వంకరొచ్చింది హెడ్. కాకపోతే బాగా గీశాడు. మనం ఎంకరేజ్ చేయాలి గానీ, డిస్కరేజ్ చేశామంటే ఇంక వాళ్ళు మళ్ళీ ఇంకా లో అయిపోతే గీయరనమాట. ఇంక అప్పటికే 10:30 అవుతోంది. మా హస్బెండ్ 11:00కొస్తారు. సో, ఇంక అలా ఏదో ఒకటి వాళ్ళని ఎంగేజ్ చేస్తూ టీవీ అయితే ఆఫ్ చేసేసాను. అసలు ఈ టీవీ కనిపెట్టినందుకు ఆనందపడాలో, ఏమనాలో అర్థం కావట్లేదు. ఇంకా ఆ రోజు అయిపోయిందనమాట వ్లాగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆహ్, రైస్ ఐటెమ్ చేశాననమాట. బగారా రైస్. అది షార్ట్ వ్లాగ్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. సో, ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్‌కనమాట. సో, ఇంక ఇలాగ ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాననమాట. ఎందుకంటే ప్రతీదీ వ్లాగ్‌లో చూపించడం ఎందుకు బోర్ కొడతదని చెప్పేసి. సో, ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలనమాట. కొంచెం షాజీరా ఏసుకోవాలి. షాజీరా వల్లే ఇది చాలా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. ఇంకా ఇందులో ఇంకా 10 రూపీస్‌కి ఇంకా ఇలా పలావ్‌వి సామాన్వన్నీ కూడా ఒక 10 రూపీస్ ప్యాకెట్ అమ్ముతారు కదా! సో, ఇంకా అదంతా కూడా ఇందులో వేసేసుకున్నాననమాట. నేనేం మెజర్‌మెంట్స్ అవి కూడా ఏమీ తీసుకోలేదు. కాకపోతే అలా మెజర్‌మెంట్స్ తీసుకోకుండా చేసినప్పుడే చాలా బాగా వచ్చింది టేస్ట్ అది కూడాను. ఎందుకంటే అందులో వాడు కంపల్సరీగా రైస్‌కి సరిపడా ఇస్తాడని చెప్పేసి నేను మెజర్‌మెంట్స్ తీసుకోలేదు. ఇంక ఇందులో ఆనియన్స్ అవి అయితే వేసేసాననమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ ఫ్రైలోకొచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు ఫ్రెష్‌గానే ఆడుకొని వేసుకోవాలి. లేదంటే అంత టేస్ట్ అనేది ఉండదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఆడుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అంత టేస్ట్ రాదు. మనం ఫ్రెష్‌గా ఆడుకుంటేనే చాలా అంటే చాలా బావుంటుంది. ఇంక ఇందులోనే టమోటాస్ అయితే యాడ్ చేసుకున్నాను. టమోటాస్ తొందరగా ఫ్రై అవ్వాలంటే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదు ఆ సాల్ట్ వల్ల ఎక్కువ సాల్ట్ అయిపోతుంది. మెజర్‌మెంట్ తెలీదు అనుకుంటే ఇంకా లాస్ట్‌లో అయినా సరే వేసుకోవచ్చు. ఇంకా నేను అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ ఏసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా ఉండాలంటే బాగా సిమ్‌లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఒక మంచి అరోమా వచ్చిన తర్వాత వచ్చే వరకు వేయించుకుంటే చాలా బావుంటుంది. మొత్తం మనం వేసిన వెజ్జీస్ అన్నిట్లికి కూడా అరోమా పట్టి చాలా బావుంటుందనమాట స్మెల్ అనేది. ఇంక ఫైనల్లీ అయితే ఇలా వేగిన తర్వాత కొంచెం ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా అంత ఎక్కని వాళ్ళు ఉంటారు కదా! సో, పుదీనా ఎక్కని వాళ్ళు ఉంటే కొత్తిమీర ఒకటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత సింపుల్‌గా అయిపోయే బగారా రైస్ నేను 12:00కి చేశాననమాట. 1:00కి తినాలి లంచ్ అంటే 12:00కి ప్రిపేర్ చేశాను. ఏం చేయాలా అని ఆలోచించి ఇంకా లాస్ట్‌కి ఈ రైస్ ఐటెమ్ అయితే నాకు చాలా ఈజీ అనిపించి చేసేసాను. ఇందులో కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకోవాలనమాట. నార్మల్‌గా బాస్మతి రైస్ మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే 1/3 గ్లాస్ తీసుకోవాలి. నార్మల్‌గా 1 అవర్ నానబెట్టుకుంటే 1 ½ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుందనమాట. నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి 1/3 గ్లాస్ అయితే ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను 1 కప్ రైస్‌కి. అంటే మనం ఏ కప్‌తో తీసుకుంటే ఆ మెజర్‌మెంటే తీసుకోవాలి. అప్పుడు చాలా బావుంటుందనమాట. ఇంకా అలాగా తీసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కూడా యాడ్ చేసేసుకొని, కావాలనుకుంటే మీకు రైస్ కూడా ఒకసారి వెజీస్‌లో వేసుకొని రైస్ కూడా 1 టైమ్ ఇలా జస్ట్ బ్రేక్ అవ్వకుండా వేయించుకోవాలనమాట. అలా వేయించుకుంటే కూడా చాలా బావుంటుంది టేస్ట్. నేనైతే అలా ఏం వేయించలేదు. జస్ట్ వాటర్ పోసి అవి బాయిల్ అయిన తర్వాత ఇంకా బియ్యం కడిగేసి అందులో పోసేసాననమాట. బియ్యం అనేది అందులో వేసేసాను. బాస్మతి రైస్ నాకు పిల్లలకి అరగదేమో అని భయము. లేదంటే బాస్మతి రైస్‌తో చేసుకుంటే చాలా బావుంటది. బాస్మతి రైస్‌తోనే ట్రై చేశాను. అందుకే ఇది ఇండియన్ గేట్ బాస్మతి రైస్ అనమాట. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కాకపోతే మనం బాగా పాత బియ్యం తీసుకోవాలి. అప్పుడే మనకి ఇలా విలవిల్లాడుతూ నీట్‌గా చాలా బాగా వస్తుందనమాట. సో, మా ఇంట్లో చాలామంది మేము 6 మెంబర్స్ ఉంటామా, 6 మెంబర్స్ 6 డిఫరెంట్ టేస్ట్‌లనమాట. సో, నేను ఆలోచించి చేయాలి. మళ్ళీ లేదంటే 2, 3 వెరైటీస్ చేయాలి. సో, ఇంకా ఫైనల్‌గా ఆలోచించిన తర్వాత అయితే ఇలా చేశాననమాట. ఒక 2 విజిల్స్, థర్డ్ విజిల్ వచ్చిన తర్వాత అయితే నేను కట్టేసి ఫుల్ కామ్ అయిపోవాలి అది కుక్కర్ అనేది. లేదంటే ప్రెషర్ ఉండిపోయి వాటరీగా ఉంటుంది. సో, మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత అయితే తీసాను. ఇంకా మ్యాంగోస్ కట్ చేసుకున్నాను అనమాట. ఈ సీజన్‌కి ఫస్ట్ మ్యాంగో ఇది మ్యాంగో దొంగ అనమాట మా వాడు చిన్నోడు. సో, ఇంకా మ్యాంగో కట్ చేస్తుంటే సగం కింద పోసేస్తున్నారు. ఈ క్లీనింగ్స్ ఇవే సరిపోతున్నాయి. సో, విడివిడిలాడుతూ చాలా టేస్టీగా వచ్చింది.
కాకపోతే పెద్ద డిజాస్టర్ అయింది ఏంటంటే కర్రీ తెప్పించుకున్నాం అనమాట ఆన్‌లైన్‌లో. ఈ కాజు టమాటా కర్రీ. చాలా వరస్ట్‌గా ఉంది. నేనెప్పుడూ టేస్ట్ చేయలేదు. అంత వరస్ట్‌గా ఉందనమాట. సో, దీని బదులు ఇంట్లోనే ఏదైనా గ్రేవీ చేసుకునుంటే సరిపోయేదేమో అని అనిపిచ్చింది నాకు. కాకపోతే అప్పుడప్పుడు ఇలాగా అనుభవాలయితేనే కదా మనం ఇంట్లో వండుకోవడానికి మనం ముందుకెళ్తాము. సో, ఇంకేదో అడ్జస్ట్ అయిపోయి తినేసాం అనమాట. రైస్ మాత్రం సూపరొచ్చింది. ఇంకా అందరికీ కంచాల్లో పెట్టేసి సర్వ్ చేసేస్తున్నాను అక్కడ. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా! మా హస్బెండ్ నేను సర్వ్ చేస్తే అంతా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరికీ ఇచ్చేసి, నేను కుకింగ్ చేసి అన్ని ప్లేట్స్‌లో పెట్టిన తర్వాత మా హస్బెండ్ అందరికీ ఇచ్చి, వాటర్ ఇచ్చి అంతా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఉంటే మాత్రం. కాకపోతే ఆయనకి వీడియోలో ఇలా చూపించడం అది నచ్చదు. అందుకని చెప్పి నేను వీడియోలో చూపించను. కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. లేదంటే ఇద్దరు కిడ్స్‌తో, ఇద్దరు పెద్దవాళ్ళతో పైగా ఒక బెడ్ హిడెన్ ఉండే అత్తగారితో చేసుకోవడం ఎంత కష్టమో మీరే ఆలోచించండి. సో, అందుకే నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.